దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దదైన నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయము కొత్త రూపులు దిద్దుకుంటుంది. అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోని కసాపురంలో కొలువై ఉన్న నెట్టికంటి ఆంజనేయ స్వామి గుడికి విశేష భక్తులున్నారు. కసాపురం ఆంజనేయ స్వామి ఆలయానికి ఏపీ నుండే కాకుండా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఏడాదికి 1 కోటి మందికి పైగా ఆ నెట్టికంటి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో అక్కడ వసతులు సరిగ్గా లేకపోవడంతో అక్కడికి వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ ఇబ్బందులను గమనించిన కొత్తగా వచ్చిన ఈవో దాతల నుంచి విరాళాలు సేకరిస్తూ ఆలయ అభివృద్ధికి పాటుపడుతున్నారు. గతంలో పార్కింగ్ కి కావచ్చు, షాపులకి కావచ్చు, వేటికి కూడా వేలంపాటలు నేరుగా వారి నిర్వహించేవారు దౌర్జన్యంగా. ఇప్పుడు ఈవో వచ్చిన తర్వాత పార్కింగ్లు కావచ్చు, క్యాంటీన్లు అన్నిటికీ కూడా వేలంపాటల ద్వారా నిర్వహించి ఆలయానికి ఆదాయాన్ని సమకూర్చారు. వచ్చిన ఆదాయంతో పాటు దాతల నుంచి సేకరించిన నిధులతో పెద్ద ఎత్తున ఆలయానికి జీర్ణోద్ధరణ పనులు చేపట్టారు. ఆలయ ధ్వజస్తంభంతో పాటు ఆలయాన్ని పునర్నిర్మించారు. ఆలయ రూపురేఖలకు ఆల్పయంలో శిల్పకళా తోరణిని తీర్చిదిద్దడానికి తమిళనాడులోని తంజావూరు నుంచి శిల్పులను రప్పించి ప్రత్యేకంగా రాళ్లపై శిల్పకళను రూపొందించి ఆలయ నిర్మాణాన్ని చేపడుతున్నారు. మొత్తం మీద భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న గుంతకల్లు కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి గుడికి కొత్త రూపం సంతరించుకుంది. దీంతో ఆ అంజన్న భక్తులందరూ కూడా హర్షాతిరేకలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న అంజన్న ఆలయాన్ని ఈ నెల 28వ తేదీన తొలగించి ఆ స్థానంలో కొత్త ఆలయ పునర్నిర్మాణానికి అంకురార్పణ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి దక్షిణ భారతదేశంలోని అంజన్న భక్తులు, ఇతర రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలి రానున్నారు. ఇందుకు సంబంధించి ఆలయ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.